రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బీజేపీ నాయకుడి కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అభిమాని కోసం ఢిల్లీ నుంచి వచ్చారు. కాగా రంగారెడ్డి జిల్లా బడంపేట ఎంసీఆర్ కాలనీకి చెందిన వెంకటరమణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మావోయిస్టులు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీకి చెందిన 6 మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన ధృవీకరించారు. కాగా నిన్న ఉదయం కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో నల్లబెల్లం పట్టివేత కలకలం రేపింది. పక్కా సమాచారంతో రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే లారీలో తరలిస్తున్న 60 బస్తాల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రేపటి నుంచి ఊరు వాడలో గణపయ్య పూజలు అందుకోనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణంలో నవరాత్రి వేడుకలు ఈసారి వేరే లెవెల్ అంటూ ప్రచారం జరుగుతోంది. అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకోవడంలో తప్పులేదు కానీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకులపై ఉందని చెప్పారు. అర్ధరాత్రి వేళ కాజీపేట మడికొండ పరిసరాల్లో వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ పెట్రోలింగ్ తీరుతెన్నులతో పాటు ప్రభుత్వ నిధులను అనుసరించిన మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్న సమయపాలనపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తీరుపై పెట్రో కారు సిబ్బంది ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. అల్లూరు జిల్లా ఇందుకూరులో అక్రమ రేషన్ తరలిస్తున్న వాహనాన్ని దేవిపట్నం పోలీసులు పట్టుకున్నారు. 1000 కేజీల బియ్యాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకొని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం జిల్లా అంబడాలో విషాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ప్రమాదవశత్తు 3 వలస కుడి కాలువలో వాళ్ళ వాలంటీర్ వెంకటేష్ మృతి చెందారు. గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాయి బ్రాహ్మణులకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని రెహమాన్ నగర్ డివిజన్లో కేటాయించిన స్థలాన్ని వారు పరిశీలించారు. తమకు ఇచ్చిన స్థలంలో గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ప్రకటించారు. పల్నాడు జిల్లా గురజాల పరిధిలో ట్రైన్ దొంగలు రెచ్చిపోయారు. గత నెల 11 నుంచి నేటి వరకు 25 రోజుల వ్యవధిలో 3 సార్లు దొంగతనానికి పాల్పడ్డారు. ఆదమర్చి నిద్రిస్తున్న 3 మహిళా ప్రయాణికుల మెడలో బంగారం లాక్కొని పరారయ్యారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పై నడికుడు స్టేషన్ వద్ద దుండగులు ఏసీ బోగులపై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మంగళవారం రాత్రి చన్మోడ్లో స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనం ఆపే క్రమంలో బుల్లెట్ బండిపై 3 యువకులు కానిస్టేబుల్ ను ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో కానిస్టేబుల్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా రాంపురం గ్రామంలో జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గురుకుల పాఠశాల స్వర్గీయ నందమూరి తారక రామారావు మొట్టమొదటిగా శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆయన తర్వాత సీఎం చంద్రబాబు పేద విద్యార్థుల కోసం కొనసాగించారని తెలిపారు. అంతకుముందు ఆమె తన తండ్రి రామచంద్రారెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించిన సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది. గత 15 సంవత్సరాల క్రితం రూపా రమేష్లకు వివాహమైంది. మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ ఉదయం నిద్రమత్తులో ఉన్న రూపాను దారుణంగా గొంతు కోసి చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.